మ్యూజిక్ విషయానికొస్తే మీ ప్రతి సినిమా మ్యూజికల్‌గా అవును. బ్లాక్ బస్టర్‌లు ఖచ్చితంగా లిరిక్స్, ట్యూన్ వినిపిస్తాయి. అవును. సో, ఈ చాలా రోజుల తర్వాత 'ఉషా పరిణయం' పాటల్లో అవును. లిరిక్స్, ట్యూన్స్ అన్నీ సెపరేట్‌గా ఒక క్యాచీగా, ఒక ఆహ్లాదంగా ఉండే పాటలు అంటున్నారు సార్. అవును. ఈ సినిమా మ్యూజిక్ పట్ల మీరు ఎటువంటి కేర్ నేను తీసుకున్నారు? ఫస్ట్ అండి మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇతను ఎవరో తెలియదు. ఆర్ఆర్ ధ్రువ్ ఇంతకుముందు పరిచయం లేదు. ఓ పాటను మా పిల్లలు పాటలు అంటుంటే ఓ పాటని ఈ పాట ఎవరు చేసింది అంటే పలానా అతని పేరు చెప్పు. మా కోడైరెక్టర్ ఒకసారి ఫోన్ చేసి ఆయన్ని కనుక్కొని ఎక్కడ ఏంటి అతను తెలుగు ఆయనైనా ఉంటారా ఇక్కడ హైదరాబాద్లో నాకేం తెలియదు. సో ఒకసారి ఫోన్ చేసి పిలిస్తే తను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని నేను ఏమన్నా మీరు ఎవరో నాకు తెలియదు ఆ పాటని మాత్రం నేను చేశాను కానీ నాకు కావాల్సిన మ్యూజిక్ ఇలాంటిది అని సరే తను అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నాకు అట్లాంటి మ్యూజిక్ చాలా ఇష్టం సార్. నాకు ఆపర్చునిటీ ఇక్కడ రాలేదు. మీరు చెప్పండి ఎలా కావాలంటే అలా చేద్దాం. సో కంపోజింగ్ కూర్చొని వెంటనే నాకు అర్థమైంది. అంటే తన దగ్గర చాలా మెటీరియల్ ఉంది. మంచి సన్నివేశం ఇస్తే అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న సాంగ్ ఇస్తే తను ఖచ్చితంగా చేయగలడని. అండ్ ఫార్చునేట్లీ లిరిక్స్ కూడా తనకు ప్రవేశం ఉంది. ఓకే. సో కానీ అన్ని పాటలు తనతో రాయించాల. సో లిరిక్స్ వైజ్ నాకు కొంచెం ఎక్కువ వెరైటీ కావాలి. అందుకని 3 పాటలు తను రాసిన తర్వాత ఒక 2 పాటలు బయట వాళ్ళతో రాయించాం. అల్లరాజు అని కొత్త కవి. మీకు అందుకే కవిత్వం ఉంటుంది పాటలో. అన్నీ యూత్ఫుల్గానే ఉంటాయి. వర్డ్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి కానీ కవిత్వం లాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి ఒక పెప్పీ సాంగ్ ఒకటి అది సురేష్ బన్శెట్టి అని తను రాశాడు. ఫస్ట్ సాంగ్ వచ్చి అల్లరాజు. సినిమా షూటింగ్ సెట్స్‌కి ఒకసారి త్రివిక్రమ్ గారు కూడా వచ్చారు. చూసారా? ఫోటోలు రిలీజ్ అయ్యాయి. క్యాజువల్గా అప్పటి వరకు చాలా మంది త్రివిక్రమ్‌కి మీకు ఏదో సరి అయిన రిలేషన్స్ లేవు, గొడవలు ఉన్నాయని అనుకునేవాళ్ళు. అంటే మీరు ఎన్నిసార్లు అది లేదు అన్నా కూడా అందరూ అలా అంటున్నారు. ఆ సెట్స్‌కి వచ్చిన తర్వాత కొంచెం అది పోయింది సార్. త్రివిక్రమ్‌కి మీకున్న అనుబంధం ఎలా ఉంది? అసలు అంటే మేము తర్వాత అండి తన పని దాన్ని చేసుకుంటున్నాను. మరి ఎవరి పనులు అలాగే మేము మాటకి అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను మాటకి డిస్టర్బ్ చేయను. అవును. ఎప్పుడన్నా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ నాకు డాటర్ మ్యారేజ్ జరిగింది. వెళ్ళి కార్డు ఇచ్చాను. వెంటనే ఫ్యామిలీ వచ్చారు. అట్లా ఏదైనా మంచి పని సంథింగ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు తప్పదు. అంటే అలాంటివన్నీ మనం చేస్తూ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి డిస్టర్బ్ చేయను. అవును. ఈజ్ బిజీ ఇన్ హిజ్ ఓన్ వే. అదే. నేను ఇట్లా ఆ రోజున కూడా తను యాక్చువల్లీ నెంబర్ మార్చాడు. నెంబర్ మార్చితే నేను షూట్లో ఉన్నాను. నేను కట్ చేస్తున్నాను. కాల్ కట్ చేస్తాను. ఎవరు నెంబర్ కట్ చేస్తాను. మళ్ళీ ఇంకో నెంబర్ వచ్చింది. ఎందుకు 2 సార్లు చేస్తానంటే సార్ నేను ఏంటి స్వామి ఇదేం నెంబరు అంటే ఏమంటే నేను ఇట్లా ఈ నెంబర్ మార్చాను అవన్నీ తీసేయండి ఇది లేటెస్ట్ నెంబరు. ఎక్కడున్నారు సార్ ఒకసారి ఇంట్లో ఉన్నానేమో అని తన ఫీలింగ్. అంటే షూట్లో ఉన్నాను సారథిలో. ఎక్కడ సారథి లాస్ట్ డే అంటే ఒక గంటలో వస్తున్నానండి అన్న. ఇంకా బాబు వితిన్ 1 అవర్ మేము 6 o'clockకి ప్యాకప్ చేయాలి. లాస్ట్ డే ఆఫ్ ది షూట్ ఆ రోజు అనుకోకుండా చేశాను అనమాట. అప్పుడు గంటలో వచ్చాడు. కాసేపు కూర్చుని కాఫీ తాగి సరదా కాసేపు. అంత ఈజీగా ఉంటుంది అసలు ఈ గొడవలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అలాంటి వాళ్ళం కాదు. అదే మీరు చాలా ఎవరితోనో గొడవలు పడిపోయాయి. ఇంతవరకు నాకు ఎవరితో ఇష్యూ లేదు. మామూలుగా సాధారణంగా ఒక రైటరు ఒక డైరెక్టరు ఎన్ని సినిమాలు కలిసి ట్రావెల్ చేయడం కూడా చాలా తక్కువ. మీ అలాంటి అనుబంధం మీది. మాది ఇప్పటికే దేర్ ఇస్ నో చేంజ్. ఓన్లీ నాతో వర్క్ చేయడానికి తనకున్న సమయం సరిపోతుంది. బికాస్ తనే డైరెక్టర్గా మారిపోయింది. నాకేమో నాకు రైటింగ్ అని అంటే కంప్లీట్గా నాకు ఆ టైం అంతా కావాలి. మా సినిమాకి నేను స్క్రిప్టింగ్కి పడినంత కష్టం షూటింగ్ కూడా బాగుంది. ఫస్ట్ స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ అప్పుడు బోల్డ్ అంత హెల్ప్ ఉంటుంది. కెమెరామెన్కి చెప్పామా మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అన్నీ రెడీ చేసి చూపిస్తాడు. కొంచెం యాక్టింగ్ అది ఇది అంతవరకే. కానీ ది హోల్ అంటే ఆ ప్రాసెస్ అంతా మనం స్క్రిప్ట్ ఎంత ముందు చేసేసుకుంటే అదంతా ఈజీగా ఉంటుంది. ఓకే. మేకింగ్ ఎ ఫిల్మ్ విల్ బి వెరీ ఈజియర్ వెన్ యూ హ్యావ్ ఎ స్క్రిప్ట్ ఇన్ హ్యాండ్. అందుకని దీనికి ఎక్కువ కష్టపడతాను నేను, స్క్రిప్టింగ్కి ఎక్కువ కష్టపడి. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు షూట్ వస్తే అందుకే మాకు షూట్లో రాసుకోవటాలు ఇవన్నీ నాకు నచ్చవు అసలు. అంతా కంప్లీట్ చేసుకుని అక్కడ ఓన్లీ ఎగ్జిక్యూషన్. అట్లా మన స్టైల్ మనది, ఒకళ్ళది ఒక స్టైల్. నాకు అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి నా స్టైల్.
ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పక్కా స్క్రిప్ట్. పక్కా వెళ్ళాలి. అంటే నేను రేపు ఏం తీస్తున్నానో రాత్రి ఆలోచించుకుని వెళ్ళాలి. తీసిన తర్వాత ఏమన్నా కరెక్ట్గా తీసానా అనేది తర్వాత ఆలోచించుకోవాలి. దట్స్ మై హాబీ.